మరి కోటప్పకొండ అనగానే గుర్తొచ్చేది ఇక్కడ జరిగే ప్రబల ఉత్సవాలన్నీ గుర్తొస్తుంటాయి. మనం ఒకసారి విజువల్‌లో చూస్తున్నాం. ఏ మేరకు అక్కడ చూస్తా ఉంటే కొన్ని సుమారుగా 25 పైగా గతంలో 17, 15-17 ప్రభలు ఉండడం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా సుమారుగా 25కు పైగా ప్రభలను ఏర్పాటు చేయడం. మరి ఇక్కడున్న గతంలో గవర్నమెంట్‌కి కొంచెం వేరియేషన్ అయితే కనిపిస్తా ఉంది. చుట్టూ కూడా ఇప్పుడు సమయం సుమారుగా తెల్లవారుజామున 3 గంటలు కావస్తా ఉంది. కానీ ఆ ప్రబల వెలుతురు ఏదైతే చూస్తానో అదంతా కూడా పగలు తెల్లవారుజామున సుమారుగా 6 గంటల సమయానికి ఏదైతే అట్మాస్ఫియర్ కనపడతా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తా ఉంది. అంత భారీ ఎత్తున లైటింగ్, కొన్ని వందల కొన్ని వందల సౌండ్ స్పీకర్లు ఒక్కసారి మోగుతా ఉంటాయి. ఈ సౌండ్ మొత్తం కోటప్పకొండ మొత్తం కూడా మారిమోగిపోతా ఉంది. కొన్ని లక్షల మంది సుమారుగా మనం సమ్మక్క సారక్క జాతర చూసినప్పుడు ఒక ఏషియాలోని బిగ్గెస్ట్ జాతర అని చెప్పుకుంటాం. కానీ ఈ శివరాత్రి సందర్భంగా ఈ కోటప్పకొండకి ఈ తిరునాళ్ళు జరిగే సమయానికి వచ్చిన ప్రభలకి చూడడానికి వచ్చిన భక్తులు ఎంతమంది ఉంటారో